నమస్తే అండి. వెల్కమ్ టు అల్లువారి అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేసేయండి. మీరు ఇచ్చిన ఒక లైక్ కూడా నా ఛానల్కి అయితే చాలా సపోర్టింగ్గా ఉంటుంది. నా ఛానల్ని ఇంకా కొంచెం ముందుకైతే తీసుకెళ్తుందండి. మరీ చిరాగ్గా అయితే నా వీడియోస్ అయితే ఉండవండి. చూస్తే మీకే అనిపిస్తుంది. అంటే మరీ బోర్‌గా, తలనొప్పిగా అయితే నా వీడియోస్ అయితే ఉండవండి. ఇక్కడేంటంటే ఉదయాన్నే నేను టీ పెట్టి వాష్‌రూమ్‌కి వెళ్ళొచ్చేటప్పుడు మొత్తం టీ అంతలో అయితే పొంగిపోయిందండి. స్టవ్ అంతా అయిపోయిందనమాట. స్టవ్ అయిపోవడం కాదండి, ఇందులో టీ కూడా లేదు. మళ్ళీ టీ పెట్టాలి. అలాగే ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటానికి చాలా టైం అయితే పడుతుందండి. అంటే నేను సిమ్‌లో పెట్టాను అనుకున్నాను, హైలో పెట్టేసి ఉంటాను. మొత్తం అంతా కూడా అంటే నేను 3 కప్పులు టీ పెడితే కనీసం అందులో ఒక 2 స్పూన్స్ టీ అయితే మిగిలిందనమాట. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకుంటానికైతే చాలా టైం పడుతుందండి. మళ్ళీ నేనైతే టీ పెట్టానండి. ఇంకా వేరే గిన్నె ఎందుకని చెప్పి ఆ గిన్నెను పెట్టేసి ఈసారి అయితే మాత్రం దగ్గరే ఉన్నానండి. ఐలోనే పెట్టాను. కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పి ఐలోనే పెట్టేసానండి. సరే అయితే దగ్గరే ఉన్నానమాట. ఇదంతా చుట్టు పెట్టేసింది కదండి టీ పొడి, ఇదంతా కూడా స్పూన్తో అయితే గోకుతున్నానండి. ఎందుకంటే ఇది మరీ బాగా ఎండిపోయినట్టు అయిపోతుంది, మాడిపోతుంది కదండి. మనకైతే కడుక్కుంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. నేనేంటంటే వేరే దాంట్లో పెట్టడం అనేసి ఇందులోనైతే పెట్టేసాను అనమాట. వేరే గిన్నె తీయడానికి బద్ధంగా అనిపించి ఆ గిన్నెలతో టీ పెట్టానండి. కానీ అది కడుక్కుంటానికి కూడా ఎక్కువ టైమే పడుతుంది. మొత్తం అయితే మాడిపోయింది కదండి, అందుకని చెప్పి అలాగే టీ పెట్టేసిన తర్వాత నేనైతే ఒక స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నానండి. అంటే టీ ఎప్పుడు కూడా నాకైతే పొంగదు, కానీ డైలీ అయితే పాలైతే పొంగిపోతూ ఉంటాయండి. ఎంత సిమ్లో పెట్టినా ఏంటో నేను ఏదో పని చేసుకుంటాను అనమాట. పాలు స్టవ్ మీద పెడితే పాలు అయితే ఎక్కువగా పొంగుతాయి, కానీ టీ అయితే మాత్రం ఎప్పుడైతే పొంగదండి, బాగా సిమ్లోనే పెడతాను. ఎప్పుడంటే మనం మర్చిపోయి ఐలో పెట్టేసి ఉంటాను అనమాట. అందుకైతే పొంగిపోయింది. ప్రతి నేను స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే అందరింట్లో ఇటువంటి స్టవ్లే ఉంటున్నాయి కదండి, గ్లాస్వి. ఫస్ట్లో అయితే స్టీల్ ఉంది కదండి, అవి అయితే కనుక ఎలాగైనా పామేచ్చిందంటే స్టీల్ పీస్ ఇచ్చుకొని బరాబరా పామిస్తున్నా ఏమవదు. కానీ ఈ స్టవ్లు ఏంటంటే అలా కడగటానికి అయితే ఉంటుందండి, చాలా స్మూత్గా ఉంటాయి. అంటే మన స్టీల్ పీస్ ఉంటుంది కదా, దాంతో కనుక పాన్స్ మొత్తం గీతలు వెళ్ళిపోతాయి అని చెప్పి నేను గ్రీన్ ఉంటుంది స్పాంజ్, దాంతో అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇది ఎంత నీట్గా ఉంటుందో మనకి, అంటే ఏమైనా పాలు పొంగినా టీ పొంగినా అంతే చిరాగ్గా ఉంటుందండి. ఎప్పటికప్పుడైతే క్లీన్ చేసుకోవాలి. ఒకసారి ఏంటంటే నాకు బద్ధకం వచ్చి అంత క్లీన్ అయితే చేయనని చెప్తున్నాను కదా, కానీ ఇలా టీ పాలు పొంగిపోయినప్పుడు అయితే మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ అయితే క్లీన్ చేసుకోవాలండి. అలాగే స్టవ్ కింద కూడా పొంగిపోయింది కదండి, మొత్తం అంతా ఎండిపోయినట్టుగా అయిపోయింది అనమాట. అందుకని చెప్పి ఇక్కడైతే స్టీల్ పీసెస్ పామేస్తున్నారు. మనకి ఇక్కడ గ్రీన్ పీస్తో పామితే అసలు బదలదండి. అందుకని చెప్పి స్టీల్ పీస్ అయితే పామేసి మళ్ళీ ఒకసారి అయితే స్టవ్ అంతా ఇలా అయితే క్లాత్ అయితే క్లీన్ చేసుకున్నానండి. చూస్తారు ఇప్పుడైతే ఎంత నీట్గా ఉందో. కానీ ఇది కొంచెం మాత్రం ఉంటుందండి. మళ్ళీ కనుక వంట మొదలు పెడితే కనుక స్టవ్ అంతా చిరాచిరాగా అయిపోతుంది. ఏదైతే పొంగిపోవడం కట్టాను అంటే కొందరైతే చాలా నీట్గా అయితే ఉంచుకుంటారండి. చెప్తున్నాను కదా, మరి నేను అంత నీట్గా అయితే వంట చేయను. వంట చేసేటప్పుడు అంతా చాలా కత్తెరగా అయితే ఉంటుంది. తర్వాత అయితే క్లీన్ చేస్తానండి. ఇదిగో నేను చెప్పాను కదా, ఎక్కువ మా ఇంట్లో అయితే పాలు పొంగిపోతూ ఉంటాయని. ఇప్పుడే కదండి స్టవ్ అంతా క్లీన్ చేశాను. మళ్ళీ స్టవ్ మీద పాలు పెట్టేటప్పటికైతే పొంగిపోయాను అనమాట. అలా అని చెప్పి నేనైతే స్టవ్ని ఐలో కూడా పెట్టలేదు, సిమ్లోనే పెట్టాను. పాలు పెట్టేసి నేను అంట్లో అయితే వచ్చేటప్పటికి ఇలా అయితే పొంగిపోయాను అనమాట. కొన్నే పొంగుతూ ఉంటాయండి, అంటే ఒకసారి ఎక్కువ అయితే పొంగుతాయి అనమాట. ఇది వెంటనే చూసిన కొన్ని పొంగిని గిన్నె నిండా కూడా లేవన్నమాట పాలు. కానీ ఎందుకో మరి ఎంత సిమ్లో పెట్టినా పాలు అయితే పొంగుతూ ఉంటాయి అన్నమాట. స్టవ్ క్లీన్ చేసుకొని అలాగే గిన్నెలు తోమేసి గదిలో తుడిచేసి అండ్ తర్వాత అయితే నేనైతే దండం పెట్టేసుకున్న తర్వాత వంట అయితే మొదలు పెట్టానండి. నేను వచ్చేసి కోడిగుడ్డు ఉక్కర అయితే వేస్తున్నానండి. అంటే కొందరైతే కోడిగుడ్డు పొల్టా ఏదో అంటారు కదండి, నాకైతే కోడిగుడ్డు ఉక్కర అని చెప్పి అలా అలవాటు అనమాట. నేనైతే కోడిగుడ్డు ఉక్కర అయితే వేస్తున్నానండి. కొందరు ఏంటంటే ఈ కోడిగుడ్డుని వెజ్ అంటారు, కొందరేమో నాన్ వెజ్ అంటారు. మరి ఇది వెజ్ నాన్ వెజ్ మనకే కాదండి, ఆ గుడ్డు కూడా తెలియకపోవచ్చు. ఇది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా సరే మనకైతే మాత్రం ఒక పూట అయితే కూర అయితే ఉంటుందండి. ఇక్కడ వచ్చి నేను ఉక్కర అయితే వేస్తున్నానండి. నేనంటే కోడిగుడ్డు ఉక్కరలో వచ్చి టమాటా వేస్తానండి. టమాటా వేస్తే ఏంటంటే మనకి మరి బాగా ఫ్రై కింద అయితే ఉండదండి, కొంచెం మనకి కర్రీలా అనిపిస్తుంది అనమాట, రైస్లో గట్ట కలిపి. అంటే ఇప్పుడు మనకి రసం లేకపోయినా ఈ ఫ్రై అనేది కలుపుకొని అయితే తినేయచ్చు అనమాట. పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే బాగుంటుందండి ఇలాగా. నేను టమాటా అలాగే ఇందులో కొన్ని పాలు కూడా వేస్తానండి. పాలు వేయడం వల్ల అంటే మరీ చెప్తున్నాను కదండి, బాగా ఫ్రై కింద అయితే ఉండదనమాట. అది మనకి కలుపుకోవడానికి తినడానికి కూడా బాగుంటుందండి. ఇలా మీరు కూడా ఎప్పుడైనా అంటే మీరు టమాటా వేస్తారు లేదా నాకు తెలియదు, ఒకవేళ వేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. కోడిగుడ్డు ఉక్కరలో టమాటా అలాగే పాలు వేస్తే టేస్ట్ కూడా బాగుంటుందండి. అసలు పాలు వేస్తే కనుక దేని టేస్ట్ అయితే బాగుంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి కలుపుకోవడానికి అయితే బాగుంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే మాత్రం ఇలా బాగుంటుందండి. మరి ఫ్రై కింద అయితే ఉండదు. ఇంటికాడ ఏ రసమో వేసుకు తినడానికి అయితే బాగుంటుంది, కానీ బాక్స్లోకి అయితే అలా కుదరదు కదండి. ఇదిగోండి చూస్తారు కదా, మరి బాగా ఫ్రై కింద కాకుండా కొంచెం కర్రీ టైప్ అనమాట. అంటే మన వాటర్ తక్కువ వస్తే ఎలా ఉంటుంది కర్రీ, ఆ టైప్లో అయితే ఉంటుందండి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇదిగో చూస్తారు కదా, మనకి తినడానికి కూడా కొంచెం
బాగుంటుందండి. మరీ ఫ్రై కింద కాకుండా చూస్తానికి కూడా చూసారు కదా కొంచెం కర్రీ టైప్లో అయితే ఉంటుందండి. మీరైతే ఎలా చేస్తారు కోడిగుడ్డు ఎప్పుడైనా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను. ఇది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కానీ మనకైతే మాత్రం ఒక పూట కర్రీ అయితే ఉంటుందన్నమాట. ఇందుకే మీరు దీన్ని ఏమంటారండి? కోడిగుడ్డు ఉక్కర్ అంటారా? లేకపోతే గుడ్డు పుల్టా అంటారా? లేకపోతే ఎగ్ ఫ్రై అంటారండి? ఎక్కువ నాకు తెలిసైతే ఎవరైనా ఎగ్ ఫ్రై అంటారండి. నాకైతే మాత్రం ఇలా గుడ్డు ఉక్కరి, కోడిగుడ్డు ఉక్కరి అంటారనమాట. ఇదిగోండి ఇక్కడైతే రెడీ అయిపోయింది. ఈ ఎండాకాలం కనుక వంట అనేది ఒక 10 అయితే చేసేసుకోవాలండి. దానికి మించి అయితే వంట అనేది అస్సలు ఉండలేమనమాట. ఇప్పుడు ఈ కాయనైతే చూసారు కదండి. ఇదేంటి మనకి ఈ సీజన్లో దొరికే కాయ అనమాట. దీంతో ఒక వెరైటీ చేస్తారండి. అది సంవత్సరం అంతా నిలువ ఉంటుందన్నమాట. అలాగే ఈ కాయతో చేసిన వెరైటీ అయితే మాత్రం పప్పుది అయితే సూపర్ ఉంటుందండి. ఏంటి నేను ఇలా చెప్తుంటే కనుక ఇది మీరు ఇది మామిడికాయ అనుకుంటున్నారా? సరిగ్గా చూడండి, ఇది మామిడికాయ అనుకుంటే కనుక నాలా మీరు కూడా బోల్తా పడ్డట్టేనండి. ఇదైతే మామిడికాయ అయితే కాదండి. అసలు ఈ కాయ ఏంటో కట్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది అనమాట. నిజంగా మా బావ తెచ్చిన ప్రతిదీ నేను మామిడికాయ అనుకున్నాను చెప్తాను. ఈ కాయ అని చెప్పినా సరే నేనైతే నమ్మలేదన్నమాట. అంత అసలు ఇప్పటికొచ్చి ఇలా ఉంటుందని కూడా తెలియదు అనమాట నాకు ఈ కాయ. ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడు అలా అనిపిస్తుందండి. కట్ చేసిన తర్వాత జామకాయలాగైతే ఉంది కదండి. ఇది మామిడికాయ కాదు, అలాగే జామకాయ కూడా కాదండి. మీకు కనుక ఈ కాయ ఏమనిపిస్తుందో నాకైతే కామెంట్ చేయండి. అంటే మీకు ఈ కాయ ఏంటి అని తెలుస్తుందంటే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసేలోపు ఈ కాయ ఏంటి నేనే చెప్పేస్తానండి. ఎందుకంటే మీరు వెయిట్ చేస్తే నేను వెయిట్ చేయలేనండి. ఎందుకంటే నాకు ఏదైనా తెలిస్తే అదొకటి చెప్పారనమాట. ఇవి గింజ చూసారు కదండి, ఇందులో గింజలు చూస్తే మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుందండి. ఇది వచ్చి బూడిద గుమ్మడికాయ అండి. నిజంగా నాకు దీన్ని చూస్తే అసలు బూడిద గుమ్మడికాయ లాగే అనిపించింది. నాకు తెలిసి బూడిద గుమ్మడికాయ ఏంటంటే తెల్లగా ఉండి పైనంతా బూడిదలా ఉంటుంది, అదే తెలిసింది. దీనైతే ఇది ఫస్ట్ టైం చూడడం. అంటే చిన్నదండి, అంటే పాదంతా ఎండిపోయిన కాయలు అయితే ఎదగలేదనమాట. అంటే చిన్నకాయలు అనమాట. ఇవి అక్కడ పాదంటే తెచ్చారనమాట మా బావ. దీన్ని చూస్తే కనుక నాకు నిజంగా మామిడికాయలాగే అనిపించిందండి. ఇది తెచ్చి చాలా రోజులైంది, అయినా కానీ పాడవలేదండి. కానీ దీన్ని అయితే చూస్తే మాత్రం ఎవ్వరు కూడా బూడిద గుమ్మడికాయ అయితే అనుకోరనమాట. నా వంట ఎంత అయిపోయిన తర్వాత నేను ఏంటంటే ఒక 2 రకం కొత్త మొక్కలైతే తెచ్చింది. ఆ మొక్కలు అతనికి అని చెప్పి ఇలా డబ్బాలుంటే వాటికైతే పెయింట్ అయితే వేస్తున్నానండి. నా వెనకాల చూసారు కదండి, ఇక్కడ మొక్కలు అయితే ఉన్నాయి కదా, అవన్నీ కూడా డబ్బాలేనండి. అంటే ఇంట్లో వాళ్ళని వేస్ట్ డబ్బాలంటే వాటికి వచ్చేసి ఇలా ఇది ఉంటుంది కదండి, ఈ కలర్ అయితే తెప్పించాను. ఇదేంటంటే వాల్‌కేస్తాం కదండీ! వాల్ పెయింట్ అనమాట. అది టెర్రకోట కలర్ ఉంటది కదా! అదైతే ఒక పావు లీటర్ బాటిల్ అయితే తెప్పించుకున్నానండి. ఇలా డబ్బాలన్నిట్లకి ఏసేద్దామని చెప్పి మొన్నైతే వాటిలకి ఏసాననమాట. ఇలా ఏసిన తర్వాత వైట్ పెయింట్ ఉంటది కదండీ! దాంతో డిజైన్ ఏస్తే గనుక చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మగ్ అనమాట. ఇది కొంచెం ఇరిగిపోయిందండి, వాడటం లేదు. ఇందులో కూడా మొక్కేద్దామని చెప్పి దీనికి కూడా పెయింట్ అయితే వేసేస్తున్నాననమాట. నాకు ఈ మొక్కల మీద ఇంట్రెస్ట్ పెరిగిన తర్వాత మా ఇంట్లో ఏ ఖాళీ డబ్బా కనిపించినా, అంటే ఖాళీదనే కదండీ, అది అవసరం ఉన్నా సరే అదైతే నేనైతే నా మొక్కలకైతే ఉపయోగించేసానండి. అవసరం ఉన్నా లేకపోయినా కనుక నాకు ఏదైనా మొక్క ఉంటే ఆ మొక్క అయితే ఏదో ఒక డబ్బాకైతే ఇలా పెయింట్ అయితే వేసేస్తానండి. ఇక్కడైతే మగ్గుకైతే వేస్తున్నాను అనమాట. ఇదేంటంటే ఇది మగ్గుకి కాడు ఉంటుంది కదండి, ఇది వచ్చేసి మనకి హ్యాంగింగ్ కింద ఉపయోగపడుద్ది, ఎక్కడైనా హ్యాంగ్ చేయడానికి అని చెప్పి దీనికైతే వేసేసాను అనమాట. ఈ మగ్గు అయితే బాగానే ఉంది, జస్ట్ చిన్నదైతే ఇరిగిందండి అంతే. ఇది ఆరిన తర్వాత దీని మీద అయితే వైట్ పెయింట్ వేసి మొక్కలైతే వేస్తానండి. వేసిన తర్వాత ఎలా ఉన్నది ఏంటంటే నా నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి. మీకు కుదిరితే కనుక నా మిగిలిన వీడియోలు కూడా చూడడానికైతే ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.